అన్ని బ్యాంకులు ఒకే చోట కొలువుతీరే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు దేశంలోనే ప్రథమమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిలో 1334 కోట్లతో ఏర్పాటయ్యే 15 బ్యాంకుల ద్వారా 6500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. బ్యాంకు భవనాలు వినూత్నంగా ఆకర్షణీయంగా నిర్మించుకునే అవకాశం బ్యాంకింగ్ సంస్థలకు లభించిందని వెల్లడించారు. నిర్ణీత కాలపరిమితిలోగా అన్ని బ్యాంకుల నిర్మాణం పూర్తి చేయాలని ఆకాంక్షించారు. అమరావతి పనులు వేగంగా ముందుకు సాగుతుండడానికి ప్రధాన కారణం నిర్మలా సీతారామన్ అన్నారు. 2019లో అమరావతి పనులు ఊపందుకున్న సమయంలో ప్రభుత్వం పడిపోయి 5 ఏళ్ల విధ్వంసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని ఆర్థిక మంత్రి కృషితో భారతదేశం ఏడాదిలోనే 3వ స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునఃప్రారంభం చేశారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2028కి పూర్తిగా మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ రోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం. పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది. 5 ఏళ్లు విధ్వంసం జరిగింది. మళ్లీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్ గా 15,000 కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పనులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ఈ రోజు మీరు చూస్తే 15 బ్యాంకులు, వివిధ బీమా సంస్థలు 1334 కోట్లతో ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్లు వేసుకున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్, నోవేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ. ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ I created in Hyderabad long back. This is another financial city I am creating. This is the first of its kind. One place, all banks and also financial institutions are coming here. దీంతో 6,576 మందికి ఉపాధి వస్తుంది. ఈ రోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, నబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఎల్ఐసి, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి. మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా. ఈ రోజు ల్యాండ్ ఈస్ గివెన్ టు యూ, ఫౌండేషన్ వీ హ్యావ్ లేడ్ బై ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ విత్ రికార్డ్ టైమ్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. దట్ ఈస్ వేర్ ఆల్ బిల్డింగ్స్ యూ హ్యావ్ టు డూ. One of the most beautiful buildings. You have constructed so many things. You may not get this opportunity again. Why I am saying, you may improve buildings, you may construct buildings. In new city, that to capital, rare opportunity to get to build new buildings. This city we are building differently. For all those things, we need your cooperation and support for building not only Amaravati and also state of Andhra Pradesh. Honorable Finance Minister is doing wonderful work. I have seen so many finance ministers as on today with my 45 years career and the 4th time as chief minister. I have seen my own ministers. I have dealt with union finance ministers. But the way she is thinking and restructuring and also everything, how she is working, if you can go through amazing experience for me also, person like me, never I praise anybody. Really, I am telling, by seeing her capability and also by seeing our Honorable Prime Minister efficiency, I don't have any doubt India will reach 3rd place another 1 year. By 2038, 2nd place. By 2047, number 1 globally, India will reach. It is going to happen.